వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ముఖ్యంగా నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, ప్రతి విషయము ప్రతి ఒక్కరికి తెలిసినప్పుడే జాగ్రత్త పడటానికి ఆస్కారం ఉంటుంది. ఇది కామన్గా అంటే మినిమం అంటే మనమున్న పరిధిలో కొంతన్నా కొన్ని విషయాల మీద అవగాహన ఉండాలి. ఉంటేనే కనీసం మన జీవన శైలి ముందుకెళ్తుంది. ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణలో అంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ కదా ఇది. జనరల్గా మీ అందరికీ తెలుసు, చాలా భయంకరమైనటువంటి ఒక 14 సంవత్సరాలు నిరంతరంగా ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికి, లాఠీ దెబ్బలు తిని, తర్వాత బాష్పవాయువులకు తలొడ్డి, జైళ్ళకు పోయి లాఠీ దెబ్బలు తిని జైళ్ళల్లో కూడా రకరకాల భయాందోళనలకు గురి చేసిన దాన్ని మనము లెక్క చేయకుండా నిప్పులు జరిగే తుపాకీ రవ్వల గుప్పెటబట్టి నలిపేస్తాం, నెత్తురు జిమ్మే దారుల్లోన విత్తనాలమై మొలికేస్తాం, లాఠీలిరిగిన ఓ లడాయి మానం వా, పిరుగులు పడ్డావు మడమలు తిప్పమ్మా అనేటటువంటిది ఏ విట్లకు భయపడకుండా తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణను ఎందుకోసం సాధించుకున్నాం అంటే, దొరల పాలన జరిగి ఈ మొత్తం తెలంగాణ అంతా దోచుకోమనే కాదు కదా. నీళ్లు కావాలా, నిధులు కావాలా, అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ ఉండాలా, ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలా, చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగం రావాలా. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే దానికి సంబంధించినటువంటి మంచి పరిశ్రమల్ని నెలకొల్పాలా, ఆ పరిశ్రమల్లో అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వాలా. ఇదంతా కూడా మనం కలలు కన్నటువంటి ముచ్చట. మనం కలలు కానీ ప్రతి ఒక్కరు ఎవరిది వాళ్ళే కలలు కన్నరు. ఎవరిది వాళ్ళే మా డిపార్ట్మెంట్ బాగుపడుతుందేమో, మా డిపార్ట్మెంట్ బాగుపడుతుందేమో, మాకు అద్భుతాలు జరుగుతాయేమో అనే కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరు కూడా తనకున్నటువంటి ఏదైతే కావాలనో ఆ సోర్సు జరిగి తీరుతుందని ఉద్యమం చేశారు. ఉద్యమం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాత ఎవరు కలలు కన్నటువంటి ఏదైతే కల ఉన్నదో నెరవేరిందా? ఒక్కరికి కూడా నెరవేరలేదు. కేవలము ఆ కుటుంబ పాలన, అదే కేసీఆర్, అదే కేటీఆర్, అదే కవిత, అదే హరీష్ రావు, అదే సంతోష్, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ అద్భుతాలు సృష్టించుకున్నారు, బ్రహ్మాండంగా బాగుపడ్డారు. మిగతా వల్ల తెలంగాణ అనేక మంది జీవితాలు ఆగమాగం అయిపోయినాయి. అలాంటి పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? మనము ఏదైతే కలలు కన్నా తెలంగాణ ఏదైతే అనుకున్నామో ఆ తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దే శక్తివంతుడు కేసీఆర్ అని చెప్పేసి మనం కలలు కానీ కేసీఆర్కు బాధ్యత అప్పచెప్పినాం. అప్పచెప్పిన తర్వాత కేసీఆర్ చేసింది ఏంది? భూములు దోపిడీ చేయడం, నిధులు దోపిడీ చేయడం, ఉన్నటువంటి అప్పులు చేయడం, రకరకాల తెలంగాణ సమాజం నాశనం కావడానికి బిజినెస్ చేయడం, మొత్తం ఈ తెలంగాణ సమాజంలో యువతను చెడుదో పట్టియడం, ఇట్లా చేసుకుంటా 10 ఏళ్ళు గడిచిపోయింది. ఈ 10 ఏళ్ళు గడిచిపోయినటువంటి సందర్భంలో ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురైనరో, ఎంత
బాధలు పడ్డారో అందరికీ తెలిసిన ముచ్చట్నే. అలాంటిది అందరి సంకల్పం వల్ల, అందరి పోరాటం వల్ల మళ్ళీ అటు 14 ఏళ్ళు తెలంగాణ కోసం పోరాటం చేస్తే 14 ఏళ్ళు పోతే 10 ఏళ్ళు ఈ దుర్మార్గుడి పాలనను అంతం చేయటానికి అనేక మంది మళ్ళా కంకణం కట్టుకొని వాళ్ళని ఓడగొట్టిరు. ఓడగొడితే ఆ ఓడిపోయినటువంటి వాళ్ళు ఇలా రకరకాల డిస్టర్బులు చేసుకుంటా మళ్ళా తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడుకుంటా వస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితిని ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఆలోచించి వాళ్ళను ఏమాత్రం రానియకుండా వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఈ రాజకీయ సన్యాసం పుచ్చుకోవాలి. అలాంటి పరిస్థితిని ఖచ్చితంగా వాళ్ళకు మీరు తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజానీకం ఇవ్వాలా. దయచేసి వాళ్ళ మాటల్ని వినొద్దని వినమ్రంగా మీ అందరికీ ప్రాధేయపడుతూ వాళ్ళను వాళ్ళ రాజకీయ జీవితాల్ని పెద్ద సగమే అంతం చేసినాం. ఆ పెద్ద సగం అంతం చేసినటువంటి ఆ రాజకీయ జీవితాన్ని ఇంకా పూర్తిగా ఖతం చేసే విధంగా మీరందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించి చెయ్యాలా. దేనికి ఆశపడద్దు. దయచేసి ఆశపడి తెలంగాణ సమాజం యొక్క జీవితాలను నాశనం చేసే విధంగా మాత్రం మీరు నిర్ణయాలు తీసుకోవద్దని తెలంగాణ ప్రజానీకానికి ఖచ్చితంగా నేను కోరుతా ఉన్నా. ఖచ్చితంగా మీరు ఆచరిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా.